ప్రాంతంలో ఆ అపార్ట్మెంట్ అంటే 2020 మీరు చెప్పినట్టు 2020 తర్వాతే ఆమె కొన్నారు. అప్పటికే అది నిర్మాణం కంప్లీట్ అయింది. కానీ 2018లో ఆమె అక్కడ ఉంటున్నట్టు, ఆ అపార్ట్మెంట్ నిర్మాణం పూర్తయినట్టు, ఆమె దాన్ని కొన్నట్టు, అక్కడ కాపురం ఉన్నట్టు దాన్ని పొందుపరిచారు. అంటే ఎంత దారుణమైన మోసం సార్ ఇది. అంటే అసలు మోసం చేసింది ఎవరు? క్రిమినల్ కాన్స్పిరసీ చేసింది ఎవరు? కుట్ర చేసింది ఎవరు? మోసం చేసింది ఎవరు? కుక్కల విద్యాసాగర్ కదా, లేదంటే ఏ రకంగా అయితే డాక్యుమెంట్ పుట్టించారో ఆ ఫోర్జరీ డాక్యుమెంట్ వారు కదా మోసం చేసింది, వారు కదా కుట్రమనింది, వారి మీద కదా కేసు పెట్టారా సార్? నేను అడుగుతున్నా, 2024 ఫిబ్రవరి సార్ మంచి పీక్ టైం, ఎలక్షన్ పీక్ టైంలో ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్లకు ఖాళీగా ఉన్నారా వీళ్ళు? ఎలక్షన్ టైం కదా అది. ఎలక్షన్ సంబంధించిన ప్రొసీజర్స్ కావచ్చు, దానికి సంబంధించిన విధి విధానాలు కావచ్చు, లేదంటే ఆ ప్రాసెస్ లో ఉన్న టైంలో వీళ్ళకి ఇంత టైం ఎలా దొరికింది? అంటే ప్రభుత్వంలోని పెద్దల ఒత్తిడితోనే సీనియర్ ఐపీఎస్ అధికారులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి, సార్ ఇంకొక మాట మీరు ఎంతమంది అన్నారు సార్, ఫిబ్రవరి 2వ తేదీ పొద్దున 6:30కి కేసు పెడితే ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నమే ముంబైకి ఫ్లైట్ టికెట్ బుక్ అయ్యాయి. అంటే విజయవాడ నుంచి ఫ్లైట్ టికెట్ ముంబైకి ఫిబ్రవరి 1వ తేదీ బుక్ అవడం. అంటే మీరందరూ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ ప్రభుత్వ పెద్దలతో ముందు రోజు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని అంతా ప్లాన్ చేసి, కుక్కల విద్యాసాగర్ ఏమో చెప్పారు నువ్వు పోయి కేసు పెట్టు అన్నారు, విశాల్ గురిని పిలిపించారు నువ్వు పోయి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకో ముంబై వెళ్ళాలా అని చెప్పారు. అంటే ఏ మాత్రం ప్రాథమిక విచారణే లేదు దీంట్లో సార్. ఒక కేసు ఫిబ్రవరి 2వ తేదీ కొత్తగా కేసు పెడితే కనీసం 2-3 రోజులు టైం తీసుకోరా, ప్రాథమిక విచారణ చేయరా? అసలు ఎవరు ఇల్లు ఈ జత్వాని విజయసాగర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మళ్ళీ వస్తాం. సార్ ఒక్క నిమిషం సార్, నాకు టైం ఇవ్వాలి సార్. చాలా మంది అబద్ధాల మాటలందరూ టైం ఇస్తారు, నిజాల మాట ఆయన టైం ఇవ్వాలి సార్. మార్నింగ్ 6:30 మీరు సార్ మార్నింగ్ 6:30 అయితే సార్ 11 గంటలకో 12 గంటలకో విశాల్ గుడిని ఒక ఐపీఎస్ ఆఫీసరు ముంబైలో దిగడం, ఆ రోజే ముంబైకి వెళ్ళిపోవడం, ఆ రోజే అక్కడ దిగడం సార్. 3వ తేదీ అరెస్ట్ అయినట్టు చూపించారు ఫిబ్రవరి 3, కానీ 6వ తేదీ రిమాండ్ పెట్టారు. అంటే 3 రోజుల పాటు ఆ ఫ్యామిలీని వేధించడం సార్, మొత్తం వాళ్ళ బ్యాంక్ అకౌంట్లని సీజ్ చేయడం సార్. అట్లాగే వారికి సంబంధించిన విజయసాగర్ రెడ్డి గారు లాస్ట్ లో మీకు టైం ఇస్తా, లాస్ట్ లో మీకు నేను టైం ఇస్తాను. ఒక్క నిమిషం చర్చ జరగాలి. ఎస్ ఇవన్నీ కూడా మన ఎఫ్ఐఆర్ లో ఉన్నాయి, ఇవన్నీ చూస్తున్నాం. ఒక్క నిమిషం ప్లీజ్, ఏమనుకోద్దు దయచేసి. ఎస్ గాదు వెంకటేశ్వరరావు గారు సార్ ఒకసారి అదొకసారి సార్, ముగ్గురు ఐపీఎస్ అధికారిని సస్పెండ్ చేశారు. ఎందుకు సస్పెండ్ చేశారు అనే దానికి ఒక ఐపీఎస్ అధికారి సస్పెన్షన్ ఆర్డర్ మీకు చూపిస్తా. సార్ అదొకసారి ప్లే చేయండి. ఇది వచ్చేసి కాంతిరాణా టాటా గారిని సస్పెండ్ చేసినటువంటి డాక్యుమెంట్ సార్ ఇది. ఇందులో ఎక్కడ కూడా అమాయకురాలైనటువంటి జత్వానీని అక్రమంగా అరెస్టు చేసి పాపం ఆమెను వేధించారు అని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పాల. అందులో చాలా స్పష్టంగా రాసినటువంటి పరిస్థితి ఏంటి అంటే, అక్కడ ఈ